రేపటి సెన్సెక్స్ ఎక్స్పైరీకి గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. 160 పాయింట్ల వరకు నెగిటివ్ గా ఓపెన్ అయిన నిఫ్టీ ఓపెన్ తర్వాత కూడాను ఇంకొక 60 పాయింట్లు డౌన్ సైడ్ మూవ్ అవుతూ 23,397 లో ఫామ్ చేసిన తర్వాత ఆ లెవెల్స్ దగ్గర వచ్చిన బయ్యింగ్ తోటి మార్కెట్ మరలా అప్ సైడ్ మూవ్ అవుతూ నిన్న క్లోజింగ్ లెవెల్ 23,618 లెవెల్స్ దగ్గరే ఆల్మోస్ట్ 1.5 అవర్ ట్రేడ్ అవుతూ చివరికి 41 పాయింట్లు లాపడి 23,659 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 117 పాయింట్లు లాపడి 75,318 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 153 పాయింట్లు లాపడి 53,562 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే నిఫ్టీ మీడియా అండర్ పర్ఫార్మ్ చేస్తే నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ ఈ రోజు అవుట్ పర్ఫార్మ్ చేసింది. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ 1.59% పాజిటివ్ గా క్లోజ్ అయితే నిఫ్టీ మీడియా 1.45% నెగిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ 0.3% పాజిటివ్ గా ట్రేడ్ అయితే గత 3 రోజులుగా ఆల్మోస్ట్ 8 to 9% వరకు పాజిటివ్ గా ట్రేడ్ అయిన నిఫ్టీ ఐటీ ఈ రోజు స్లైట్ గా ప్రాఫిట్ బుకింగ్ రావడంతో 0.42% నెగిటివ్ గా క్లోజ్ అయింది. ఇక ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో టాప్ గైనర్స్ చూస్తే హిందాల్కో 3.5% పాజిటివ్ గా ట్రేడ్ అయితే రిలయన్స్ 2.84% పాజిటివ్ గా క్లోజ్ అయింది. అదే లూజర్స్ విషయానికి వస్తే బిఈఎల్ 2.27% నెగిటివ్ గా క్లోజ్ అయితే టెక్ మహీంద్రా 1.92% నెగిటివ్ గా క్లోజ్ అయింది. ఇక ఓవరాల్ గా 3,372 స్టాక్స్ ట్రేడ్ అయితే 1,722 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 1,543 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఆల్మోస్ట్ 1:1 గా ఉంది. బట్ అడ్వాన్సెస్ మాత్రం లిటిల్ బిట్ హయ్యర్ గా ఉన్నాయి డిక్లైన్స్ కంటే. ఇక గత కొద్ది రోజులుగా మనల్ని కవర్ పెడుతున్న ఆయిల్ ప్రైసెస్ మాత్రము బ్రెంట్ క్రూడ్ ఈ రోజు $108 దగ్గర ట్రేడ్ అవడంతో మన మార్కెట్లకి కాస్త సెకండ్ హాఫ్ లో రికవరీకి అవకాశం దొరికిందని చెప్పుకోవచ్చు. ఇక రేపటి సెన్సెక్స్ ఎక్స్పైరీకి ఓయి ప్రొఫైల్ చూడాలంటే సెకండ్ హాఫ్ లో వచ్చిన రికవరీ తోటి పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ అనేది కాస్త ఎక్కువగానే యాడ్ అయినాయి. మ్యాక్స్ పెయిన్ 75,300 దగ్గర ఉంటే మాక్సిమం ఓయి కాల్ సైడ్ 77,000 దగ్గర, మాక్సిమం ఓయి పుట్ సైడ్ 74,000 దగ్గర ఫామ్ అయింది. పీసీఆర్ 1.38 గా నమోదైతే ఏటీఎం దగ్గర కాల్ అండ్ పుట్ 2 యాడ్ చేస్తే 604 పాయింట్లుగా వచ్చింది. అంటే క్లోజింగ్ ప్రైస్ నుంచి 75,318 నుంచి 600 పాయింట్లు అప్ సైడ్, 600 పాయింట్లు డౌన్ సైడ్, అంటే 74,700 నుంచి 75,900 మధ్యలో రేపు ఎక్స్పైరీ ఉండే అవకాశం కనపడుతుంది ఓఐ ప్రొఫైల్ ప్రకారం చూస్తే కనుక. ఇక ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ చూడాలంటే నిన్నటి రోజున ఎఫ్ఐఎస్ 2,457 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేస్తే డిఐఎస్ 3,802 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేశారు. ఎఫ్ఐఎస్ గత 3 రోజులుగా బయర్స్ గా ఉన్నప్పటికీ కూడాను మరలా నిన్నటి రోజున సెల్లర్స్ గా టర్న్ అయ్యారు. ఇక చార్ట్ ప్రకారం సెన్సెక్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్ట్ 74,700 చార్ట్ ప్రకారము, అదే రెసిస్టెన్స్ చూడాలంటే 75,750. ఈ 1000 పాయింట్స్ రేంజ్ లో అనేది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కనపడుతుంది. ఓయి ప్రొఫైల్ ప్రకారం చూసినా కూడా 74,700 నుంచి 74,900 లెవెల్స్ మధ్యలో ఓయి ప్రకారం కనపడుతుంది. సో 74,700 నుంచి 75,900 అనేది రేపు అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.